పుష్ప రివర్స్ గేర్. ఒకవైపు పవన్ కళ్యాణ్కు మద్దతిస్తూనే మరోవైపు వైసీపీ ప్రచారంలో పాల్గొన్న అల్లు అర్జున్. టాలీవుడ్ ఐకాన్ స్టార్గా పేరుగాంచిన అల్లు అర్జున్ వైసీపీ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపాడు. దేశమంతటా ప్రస్తుతం ఎన్నికల హీట్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగడంతో ఏపీలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఇప్పటికే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన కూటమికి మద్దతుగా ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. అయితే హీరో అల్లు అర్జున్ కూడా జనసేనకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. అయితే ఈ పోస్ట్ పెట్టిన 2 రోజులకే తాజాగా వైసీపీ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపాడు అల్లు అర్జున్. అసలు విషయానికి వస్తే వైసీపీ నేత, ప్రస్తుత నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఈ ఎన్నికల్లో కూడా నంద్యాల నుంచే వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. అయితే రవిచంద్ర కిషోర్ రెడ్డి అల్లు అర్జున్ మంచి స్నేహితుడు. దీంతో శిల్పా రవి కోసం ప్రచారంలో పాల్గొనడానికి నంద్యాల వచ్చాడు అల్లు అర్జున్. ఇక నంద్యాలకు అల్లు అర్జున్ రావడంతో అభిమానులు భారీ ర్యాలీతో గజమాల వేసి ఆహ్వానించారు. అల్లు అర్జున్ మొదట శిల్పా రవి ఇంటి వద్దకు వెళ్ళగా అక్కడికి భారీగా జనాలు వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు మద్దతు తెలపడం కోసం పిఠాపురం వచ్చారు. నేడు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో పవన్తో కలిసి ప్రచారంలో పాల్గొననున్నాడు రామ్ చరణ్. చూడాలి విజయం ఎవరిని వరిస్తుంది, ఏం జరగబోతుంది ఈ ఎలక్షన్స్లో అనేది.